కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డవుర ధనలక్ష్మి గారు రాసిన దూరమైన ప్రేమ అనే కథ విందాం. ఎంత పరువు తక్కువ పనిచేసింది, పనికి మాలింది. వయసు రాగానే కోరికలు ఆపుకోలేక చచ్చిపోతుందా? బజార్ దానిలా మారిపోయింది. కాలేజ్ చదువు మన ఇంటి ఆడపిల్లలకు వద్దంటే వినరు. ఏదో ఆమె చదివేసి ఇంటిని ఉద్ధరించేస్తుంది అన్నారు కదా, ఇప్పుడు ఉద్ధరించింది కదా. వేరే కులం వాడిని లేపుకుపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంది. బంధువుల్లో ఎంత అవమానం. పెద్ద మనిషిగా, మంచి మనిషిగా, గౌరవంగా తిరిగిన నా తమ్ముడు ఏ మొహం పెట్టుకొని తిరగాలి? పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటుందేమో. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని పెద్దలు ఊరికే అన్నారా? బెంగళూరు నుండి డాక్టర్ కుటుంబం నుండి పెళ్లి సంబంధం వచ్చింది. తల్లి తండ్రి ఇద్దరూ డాక్టర్లు. ఒక్కగానొక్క కొడుకు కూడా డాక్టర్. పెళ్లి చూపులు అయ్యేంత వరకు నంగనాచిలా నోరు మెదపకుండా ఉంది. అందరికీ అన్నీ నచ్చాక వారం రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా ఇలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. మేనరికం వద్దని నేను నా కొడుకులకు కూడా దీన్నిచ్చి పెళ్లి చేయమని నేను అడగలేదు. ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పోలీసుల ముందు ప్రేమించిన వాళ్ళు లేకుంటే చచ్చిపోతానని చెప్పింది. ఇంత పాడు పనిచేసిందని కోపం వచ్చి తండ్రి అన్నయ్య కొట్టారని పోలీస్ స్టేషన్లో స్వంత తండ్రి మీద అన్న మీదనే కేసు పెట్టింది. ఈ చేతులతో పెంచాను ఆ పాపిష్టి దాన్ని, ఎంత పనిచేసింది అంటూ తిడుతూ శాపనార్థాలు పెడుతుంది రాజమ్మ. పక్క గదిలో మంచంపై పడుకొని తన చేతిని కళ్ళకు అడ్డుగా పెట్టుకొని పడుకున్నాడు అన్న మాటే కాని గుండెలపై ప్రేమగా పెంచుకున్న కూతురు దూరం అయిపోయిందన్న బాధ మనసుని రంపంతో కోసినట్లుగా ఉంది. ఎందరూ ఎన్ని మాటలన్నా బాధ లేదు. తన కూతురు తన దగ్గరకు వచ్చేస్తే చాలు, గుండెల్లో దాచుకొని జీవితాంతం చూసుకోగలను. అసలే కార్తీకను పెళ్లి చేసుకున్న ప్రదీప్పై మంచి అభిప్రాయం కూడా లేదు అనుకున్నాడు సుబ్బారాయుడు. రాజమ్మ తమ్ముడు సుబ్బారాయుడు, మరదలు లక్ష్మీదేవి. సుబ్బారాయుడు దంపతులకు ఒక కొడుకు అరవింద్, కూతురు కార్తీక. సుబ్బారాయుడు అక్క రాజమ్మ. రాజమ్మ భర్తకు ఆ ఊర్లో పెద్ద హోటల్ ఉంది. మంచి ఆస్తిపరులు. రాజమ్మకు 2 కొడుకులు. 2కు పెళ్లిళ్ళై పిల్లలు కూడా. కార్తీక తను ఇష్టపడ్డ ప్రదీప్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. 2 నెలల్లో ఆ కుటుంబం పడ్డ అవమానంతో ఆ కుటుంబం సమాజంతో సంబంధాలు తెంచుకుందనే చెప్పాలి. ఆ అవమానం అలాంటిది మరి. కార్తీకకు పెళ్లైన నెల రోజుల్లోనే అత్తారింట పగలే చుక్కలు కనిపించాయి. అత్తగారింటి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. అత్తమామలకు ఇష్టం లేని పెళ్ళయింది. ప్రదీప్ కాలేజీలో చదివేటప్పుడే డల్ స్టూడెంట్. ఉద్యోగం తెచ్చుకునేంత తెలివితేటలు లేవు. అందుకే ఇంట్లో గొడవలు మొదలు. కార్తీకకు తినటానికి సరైన తిండి కూడా లేదు. అడుగు అడుగునా అత్తగారి అవమానపు మాటలు. ఓ రోజైతే మాట పెరిగి కార్తీకను అందరూ చూస్తుండగానే జుట్టు పట్టి ఈడ్చి కొట్టింది అత్తగారు. ఆ సమయంలో ప్రదీప్ కార్తీకదే తప్పన్నట్లు తల్లిని సమర్థించాడు. ఇక ఆ రోజంతా కార్తీక ఇంటి బయటే తరవాకిలి పక్క అరుగుపై కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో టైం కూడా తెలియలేదు. చీకటి పడింది. ఎవరూ కూడా ఇంట్లోకి రమ్మన్న పాపాను పోలేదు. కార్తీకకు ఒకటే ఆకలి, మనసంతా బాధ. తన పుట్టింట్లో తన పెళ్లికి ఎదిగినా తన వెంటపడి మరీ అమ్మ తినిపించేది. ఆకలి అన్న పదం ఎరుగదు. అందరి మనసుల్ని గాయపరిచి బంధాలను తెంచుకొని వచ్చినందుకు తనకి శాస్తి కలగాల్సిందే అనుకుంటే మనసు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. ఎన్ని కన్నీళ్లు కార్తీక చెంపలను ఆర్తిగా తడిమాయో. ఇప్పుడేమో ఈ పెళ్లితో పుట్టింటికి పెళ్ళైన ఇంటికి పరాయి దానిలా మారిపోయింది. జీవితం మీద విరక్తి. ఓ క్షణం చనిపోదాం అనుకుంది. అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ గుర్తొచ్చారు. ఇప్పుడు తను అర్ధాంతరంగా అనాథలా ప్రాణాలు తీసుకుంటే వాళ్ళందరూ ఏమైపోతారు? ముఖ్యంగా తన తండ్రి గుండె బద్దలైపోదు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ నుండి జారుతున్న కన్నీరు ఎప్పుడు నిద్ర పట్టేసిందో అకస్మాత్తుగా ఒక చెయ్యి తన మీద పడేసరికి స్పృహలోకి వచ్చింది. ఆ చెయ్యి కార్తీక భర్త ప్రదీప్ది. ప్రదీప్, ఇంట్లోకి వెళ్దాన్రా, అందరూ పడుకున్నారు అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు. తనకు జరిగిన ఆ అవమానానికి ఆ ఇంట్లోకి వెళ్లే ఇష్టం లేకపోయినా గత్యంతరం లేదు. తన బాధకు గుర్తింపు లేదు. తన అలకకు బుజ్జగింపు ఉండటానికి అదేమైనా ఆమె పుట్టిల్లా కాదుగా. వంటగదిలోకి వెళ్ళింది.
వంటగదిలో తినడానికి ఏమీ లేదు. ప్రదీప్ రోడ్ సైడ్ బండిపై ఇడ్లీలు తీసుకొచ్చాడు. ఆతృతగా తీసుకొని తింది కార్తీక. అమ్మా నాన్న గుర్తొచ్చి కళ్ళ నిండా కన్నీళ్లే. పక్క గదిలోంచి నిద్రపోతున్న అత్త లేచి కూర్చుంది. అత్త అంటున్న సూటిపోటి మాటలు కార్తీకకు వినిపిస్తున్నాయి. ప్రదీప్ అటువైపు తిరిగి పడుకున్నాడు. ప్రదీప్ను నిద్రలేపి, ప్రదీప్, మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం అంది. నీకేమైనా తెలివుందా? నాన్న ఏదో సంపాదిస్తున్నాడు. 3 పూటలా తిండికి లోటు లేకుండా గడిచిపోతుంది. ఇప్పట్లో మనం బయటికి వెళ్తే ఇంటి అద్దె, నెల సరుకులు, ఖర్చులు భరించగలమా? ఒకసారి ఇంటి నుండి వెళ్తే తిరిగి ఇంట్లోకి రానిస్తారంటావా? అందుకే అంత రిస్క్ నేను పడలేను. నువ్వు కూడా మా అమ్మతో సర్దుకుపో. ప్రతి విషయానికి తగుదునమ్మా అని గొడవకు కాలు దువ్వకు. మనిద్దరినీ ఇంట్లోంచి గెంటేస్తుంది. నేను అసలు కష్టపడలేను. ఇంకో 4 ఏళ్లకు నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. అప్పుడు నాన్న ఉద్యోగం నాకు వస్తుంది. ఈలోపు నేను ఇల్లు వదిలిపోతే ఇంకంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని మా అమ్మ నాన్నతో సర్దుకుపోవడం నేర్చుకో కార్తీక. పెళ్లికి ముందే చెప్పాను కదా, ఇప్పట్లో నిన్ను పెళ్లి చేసుకొని పోషించలేనని. నువ్వే మా ఇంట్లో పెళ్లి చేస్తారా అంటూ తొందరపడ్డావు. నిజానికి నీ దగ్గర ఓ విషయం దాచాను. మా మేనమామ తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ కొడుక్కి నా చెల్లెలతో పెళ్లి జరపాలని అనుకున్నాడట. మా మేనమామ కూతురు గవర్నమెంట్ స్కూల్ టీచర్, మంచి జీతం. అమ్మాయి కూడా బాగుంటుంది. ఓ 500 గ్రాములు బంగారం పెట్టి 15 లక్షలు కట్నం ఇస్తానన్నారు. కాకపోతే కట్నం విషయం తేలలేదు. మా మామ కొడుకు SBIలో మేనేజర్. చిన్న వయసులోనే అతనిది మంచి పొజిషన్. పైగా అతనికి ఉద్యోగం చేసే అమ్మాయి కాకుండా ఇంటి పట్టునే ఉంటూ వేళకు అమర్చి పెట్టే అమ్మాయి కావాలంట. నా చెల్లెలు ప్రవీణ డిగ్రీ చదువుతుంది. పెద్దగా తెలివితేటలు. ప్రవీణకు కూడా మా బావ అంటే ఇష్టం. మన పెళ్లి జరిగిన నెల రోజుల్లోనే మా బావకు వేరే అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. ఆ కట్నం డబ్బు, బంగారం పోవడం, ఇంకా ఆ కుటుంబంతో మా సంబంధాలు తెగిపోయాయి. బంగారం లాంటి సంబంధం తప్పిపోతే ఎవరికైనా బాధ ఉండదా? మా అమ్మ బాధ కూడా అదే. ఇది చాలదన్నట్టు మీ పెద్దవాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడి అంతో ఇంతో డబ్బు మా అమ్మ చేతిలో పెట్టుంటే ఈ గొడవ తగ్గిపోయి ఉండేది. నువ్వు అనొచ్చు, ప్రదీప్, మన ప్రేమ కంటే డబ్బు ముఖ్యమా అని. ప్రేమ ఒక్కటే సరిపోదు, డబ్బు కూడా ముఖ్యమే కదా. పైగా మన కులాలు కూడా వేరు. మా అమ్మ నాన్నలకు నచ్చకపోవడానికి ఇలా ఎన్నో కారణాలున్నాయి. అర్థం చేసుకొని సర్దుకుపో. అయినా కార్తీక, పెళ్ళై ఇన్ని రోజులైంది కదా, మీ అమ్మ నాన్న ఇకనైనా మనల్ని ఇంటికి పిలవాలిగా. నాకు కూడా వాళ్ళు అల్లుడి మర్యాద ఇవ్వాలిగా. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఈ ఇంటి కోడలువేగా. నేను మీ ఇంటి అల్లుడినే కదా. మరి మాకు లేవు అవమానాలు అంటూ అటు తిరిగి నిద్రపోయాడు. కార్తీకలో రాత్రంతా ఆలోచనలు. ఇదేం ప్రేమ? నిజానికి ఇదో ఆకర్షణ. తనది వయసు వేడి అనాలోచిత నిర్ణయం. సినిమాల ప్రభావమో లేక తనకు పిచ్చో అర్థం కావడం లేదు. ఇలాంటి మనిషినా తను ప్రేమించింది? ఈ బోటి గొప్ప జీవితం కోసమా తను బంగారం లాంటి తన పుట్టింటి ప్రేమను పోగొట్టుకుంది? ప్రదీప్ తెలివైనవాడు. పెళ్లి జరిగే వరకు తన వెనకే తిరిగేవాడు. ఇప్పుడు పెళ్ళయ్యాక తన అసలు మనస్తత్వం కార్తీకకు తెలుస్తుంది. ఇక అలానే నిద్రపోయింది. రోజు ఏదో ఒక గొడవ. బ్రతకడమే సమస్య అయి కూర్చుంది. 3 నెలలకే కార్తీకకు 30 సంవత్సరాల జీవితం కళ్ల ముందు కదిలింది. సంవత్సరం నిండకుండానే కార్తీక తండ్రి సుబ్బారాయుడుకి ఫోన్ చేసింది. నాన్న, క్షమించు. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నాకు ఎవ్వరూ వద్దు నాన్న, నువ్వు కావాలి నాన్న. చచ్చే వరకు నీ కూతురుగా బతికేస్తాను. సినిమాల్లోలా ప్రేముంటే చాలు అనుకున్నా, కానీ నిజ జీవితంలో అది ఎంత కష్టమో అనుభవంలోకి వచ్చింది. నువ్వే కావాలి నాన్న. నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ భర్త వద్దు. నువ్వు గనుక నన్ను తీసుకెళ్ళకపోతే నేను 7లా మారడం ఖాయం నాన్న అంది ఏడుస్తూ. అంతే, అలా అనకు తల్లి, రెడీగా ఉండమ్మా అంటూ గొంతు నిండా దుఃఖంతో సుబ్బారాయుడు. ఫోన్ కట్టయిన శబ్దం. ఆ రోజు సాయంత్రానికల్లా సుబ్బారాయుడు తన తమ్ముడు, బామ్మర్ది, ఇంకా 2 అన్న కొడుకులతో వెళ్ళి ప్రదీప్ ఇంటి ముందు నిల్చున్నాడు. క్షణాల్లో కట్టుబట్టలతో ఆ ఇంటి నుండి బయటికి వచ్చింది కార్తీక. నాన్నను, అన్నలను చూడగానే సంతోషం, బాధ కలిసిన కన్నీళ్లు కార్తీకలో. ఏడుస్తూ క్షమించమంటూ తండ్రి కాళ్ళను చుట్టేసింది. సుబ్బారాయుడు కూడా కళ్ళ నిండా కన్నీళ్లతో నిలబడ్డాడు.
ఆప్యాయంగా కూతురు నుదుటిపై ముద్దు పెట్టి, నేనున్నాన్రా, నేను ప్రాణంతో ఉన్నంత వరకు నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానమ్మా అంటూ అందరూ చూస్తుండగానే కార్తీకను తీసుకొని వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు. కార్తీకకు కొత్త జన్మ వచ్చినట్లుగా అనిపించింది. తల్లి తండ్రి చెప్పినట్లు బుద్ధిగా మారిపోయింది. ఆశ్చర్యంగా మేనత్త రాజమ్మ వచ్చి కార్తీకను ఓదార్చింది. ఏమే, మా ఇంట ఆడపిల్లవు, ఇలాగేనా పిరికిగా ఉండేది? ధైర్యంగా ఉండాలి. మంచో చెడో జరిగిపోయింది. చావాలనుకున్నావట? నాకు చాలా బాధేసింది. కోపంలో తిడతాం కానీ మేమెవరో నీ చావును కోరుకోం తల్లి. ఇక ముందున్న జీవితాన్ని జాగ్రత్తగా జీవించగలిగితే చాలు అంటూ కార్తీకకు ఓదార్పు మాటలు చెప్పింది. కార్తీకలో మునుపటి అల్లరి లేదు. ఆ స్థానంలో జీవితం విలువ అర్థమైంది. తను తొందరపాటుతో తీసుకున్న పెళ్లి నిర్ణయంతో రక్త సంబంధీకుల మధ్య సమాజంలో తన తల్లిదండ్రులు పడిన అవమానాలు గుర్తొచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరైంది. నాన్న, నేను తప్పు చేశాను, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి అంది తండ్రితో కార్తీక. సుబ్బారాయుడు, చిన్నప్పుడు తప్పులు చేయడం సహజం, సరిదిద్దుకునేందుకు తల్లి తండ్రి సహాయపడతారు. ఇప్పుడు నీ సమస్య కూడా అంతే. ఈ విషయం చాలా చిన్నదమ్మా. జీవితం గొప్పది. గతం గతః, భవిష్యత్తు గురించి ఆలోచించమ్మా. నీకు నేను మీ అమ్మ తోడుగా ఉన్నాం. నాకు నువ్వు ముఖ్యం తల్లి. ఈ బంధువులు సమాజం నీ తర్వాతనే తల్లి అన్నాడు. పెద్దలు పంచాయతీ పెట్టి కార్తీకకు ప్రదీప్తో ఏ సంబంధం లేదని రాయించారు. తర్వాత 2 సంవత్సరాలకు విడాకులు అయిపోయాయి. 6 నెలలు తిరిగేలోపే ప్రదీప్కు వాళ్ల కుల అమ్మాయితో పెళ్లి కూడా జరిగిపోయింది. కార్తీక తండ్రి అండతో ఆగిపోయిన చదువు పూర్తి చేసి పోటీ పరీక్షల కోసం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంది. 2 సంవత్సరాలు తిరిగేసరికల్లా రైల్వేలో ఉద్యోగం సాధించింది. ఉద్యోగంతో సాధించిన ఆత్మవిశ్వాసం వల్ల కార్తీక మొహంలో ఓ మంచి కళ వచ్చింది. ఓ రోజు, నీకు చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా. ఏదైనా ఒక మంచి పెళ్లి సంబంధం చూసి నీకు నచ్చితే నీ పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నా తల్లి. నీ భవిష్యత్తు సంతోషంగా ఉండాలన్నా, నీకు సమాజంలో గౌరవ మర్యాదలు ఉండాలన్నా పెళ్లి తప్పదమ్మా అన్నాడు సుబ్బారాయుడు. నాన్నా, నాకు పెళ్లి మీద ఇష్టం లేదు. ప్రస్తుతం నేను ఆర్థికంగా నిలదొక్కున్నా. ప్రస్తుతం నాది మంచి జీతంతో కూడిన మంచి జీవితం కూడా. పెళ్ళి ఓ అవసరం మాత్రమే నాన్న. ఏదో అవసరాలకో ఆకర్షణలకో ఎవరో ఏదో అనుకుంటారనో వయసు మీద పడుతుందనో చేసుకునేది కాదు నాన్న పెళ్ళి. నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలి. నన్ను నా గతాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. చివరిగా తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఫీలింగ్ ఏ వ్యక్తి మీదైనా కలిగితే, ఒకరికొకరు నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం నాన్న అంది. ఆర్థిక స్వావలంబన సాధించి ఆత్మవిశ్వాసంతో గౌరవంగా సంతోషంగా బతుకుతున్న కూతురుని చూసి నిప్పుల కొలిమి నుండి పుటం పెట్టిన బంగారం అనుకొని తమ కూతురి జీవితం నిలబడిందని సంతోషపడ్డారు సుబ్బారాయుడు దంపతులు. ఓ ఆడపిల్ల చెడిపోయిన జీవితాన్ని అందరూ హేళన చేస్తారు. కానీ ఆ ఆడపిల్ల కష్టానికి చెమ్మగిల్లి వెన్నుదన్నుగా నిలిచి ఆమె జీవితాన్ని బాగుపరిచి ఆత్మవిశ్వాసం నింపాలంటే మాత్రం అది ఆమె తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు, ఆత్మీయులు అయిన వాళ్లకు మాత్రమే సాధ్యం. ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీ, మితిమీరిన స్వేచ్ఛ వల్ల క్షణికమైన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకునే అమ్మాయిలు కోకొల్లలు. అలాంటి ఆడపిల్లలకు చేతనైతే అండగా నిలవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని కించపరచకూడదు. ఈ సమాజంలో మంచి పౌరులుగా మనం ప్రశాంతంగా జీవిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వాలి. ఇదే సమాజ పౌర సూత్రం. ఇదండి డబురు ధనలక్ష్మి గారు రాసిన దూరమైన ప్రేమ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.